డాకు మహారాజన్ పలకడంలోనే సూపర్ డూపర్ హిట్ అయింది సినిమా అని. ఎందుకంటే వైబ్ తమన్ గారు టైటిల్ సాంగ్ రిలీజ్ చేశారు కదా డాకు మహారాజా. ఆ టైటిల్ సాంగ్ లోనే బాలకృష్ణ గారు వేషాధరణ కానీ ఏ రూపంలో చూపించారు ఇప్పటికి. చాలా బాగుంది అనిపించింది. ఎందుకంటే చిన్న చిన్న పిల్లల సెంటిమెంట్ బాలకృష్ణ గారికి మధ్య చాలా కలిసి వస్తుంది. అఖండాలో గానీ, మన రీసెంట్ గా రిలీజ్ అయిన సినిమా భగవత్ కేసరిలో గానీ చిన్న పిల్లల సెంటిమెంట్ అంటే ఆడపిల్లల సెంటిమెంట్ తో ఆయన చాలా బాగా కవర్ చేశారు. సినిమా చాలా బాగుంది. అన్ని రిలీజ్ అయిన 2 సినిమాలు ఇప్పుడు ఆ హిట్ కూడా కంటిన్యూ అవుతూ డాకు మహారాజ్ కూడా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. మాస్ ఓరియంటెడ్ మూవీ అని చెప్పుకోవచ్చు. బాలకృష్ణ గారు కూడా కొంచెం ఎక్కడో ఆ పాటలో చిన్ని పాటలో ఎక్కువ ఫ్యామిలీ మెంబర్స్ సెంటిమెంట్ కూడా కనబడుతుంది. కొంచెం ఒక ఫ్యామిలీ స్టోరీ, ఇది కూడా ఫ్యామిలీ దగ్గర సినిమా అని అనుకోవచ్చు అని నాకు. ఎందుకంటే ఇప్పుడు రిలీజ్ అవుతున్న 3 సినిమాలు వేటిగా సెపరేట్ జోనల్ ఉన్నాయి కాబట్టి ఏం ప్రాబ్లం లేదు, అన్ని సినిమాలు జనాలు చూస్తారని నా అభిప్రాయం అండి. చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు కదా, కానీ తమన్ గారు ఎందుకు బాలయ్య బాబు గారు కొడతారు? తమన్ గారు బాలయ్య గారు కాంబినేషన్ అఖండ లెజెండ్ తో అఖండతో స్టార్ట్ అయింది. అఖండ మ్యూజిక్ అయితే మొత్తం బంపర్ హిట్ అయిందంట. బాలకృష్ణ గారు కూడా అంత ఫీల్ అయ్యారు, హ్యాపీ ఫీల్ అయ్యారు. అలా మెయిన్ రీజన్ అంటే తమన్ గారి మధ్య బ్యాక్గ్రౌండ్ బాగా కొడుతున్నారు కాబట్టి దీనికి కూడా సూపర్ గా కొట్టారని నిన్న బాబీ గారు ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు బాబీ గారు కూడా అన్స్టాపబుల్ కి రాబోతున్నారు. ఇంకా మరికొన్ని విశేషాలు చెప్తారేమో తెలియజేయాలి. అప్పుడే టైలర్ కూడా లాంచ్ ఉందని అనుకుంటున్నాను నేను. బాలయ్య బాబు గారు లుక్ ఎలా అనిపించింది? గుర్రం మీద చాలా రోజుల తర్వాత గుర్రం ఎక్కాడు కదా. గుర్రం మీద సేమ్ పెద్ద ఎన్టీఆర్ మాదిరి అనిపించింది నాకు. పెద్ద ఎన్టీఆర్ కాదు కనిపించారు. బాలకృష్ణ ప్రజ్ఞా జైస్వాల్ గాని, సర్దా శ్రీనాథ్ గాని, వీళ్ళంతా యంగ్ హీరోయిన్స్ మధ్యలో బాలకృష్ణ గారు నిన్న ఒక సాంగ్ ఐటమ్ సాంగ్ ఏదో రిలీజ్ కాబోతుందని పోస్టర్ రిలీజ్ చేశారు. ఆమె మన రానా సినిమాలో చేశారు కదా, సాంగ్ ఫేమస్ అయింది కదా, ఆ సాంగ్ లో చేసిన ఆమెనే బాలకృష్ణ గారు. బాబిడేల్ కూడా చేస్తున్నాడా? బాబిడేల్ విలన్ అండి, మెయిన్ విలన్ గా చేస్తున్నారు. గారు అండ్ బాలకృష్ణ గారి మధ్య చూడాలి. ఎందుకంటే ఆల్రెడీ బాబిడేల్ గారు మన రణబీర్ కపూర్ మధ్య సన్నివేశాలు అద్భుతంగా వచ్చాయి దేంట్లో, అనిమల్ లో. దాని తర్వాత కంగువా సినిమా ఫ్లాప్ అయినా కూడా సూర్య గారు అండ్ బాబిడేల్ గారు మధ్య విజువల్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు బాలకృష్ణ గారు అంటేనే విలన్ కి దడ. అలాంటి బాలకృష్ణ గారు బాబిడేల్ గారు మధ్య వచ్చే వార్ ఎలా ఉండబోతుందో అని చూడడానికి వెయిటింగ్ ఉన్నాం. సో దీంతో ఇంకో 2 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కదా, గేమ్ చేంజర్ అండ్ సంక్రాంతికి వస్తున్నాము. సో దాని ఎఫెక్ట్ దీని మీద పడుతుంది అంటే 3 సినిమాలు మీద చాలా బడ్జ్ ఉందండి. ఏ సినిమా వీక్ లేదు దీంట్లో. ఎందుకంటే ఒక అజిత్ సినిమాను వస్తాదో రాదో అనే డౌట్ఫుల్ లో ఉంది కాబట్టి 3 సినిమాలు చాలా బాగున్నాయి. నా అభిప్రాయం ప్రకారం డాకు మహారాజా ఫ్యామిలీ సెంటిమెంట్ గా, సంక్రాంతికి వస్తున్నాం ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కాబట్టి జనాలు అది చూస్తారు. గేమ్ చేంజర్ అయితే ఒక పొలిటికల్ థ్రిల్లర్ డ్రామా కాబట్టి ఈ 3 సినిమాలు వేరే వేరే జోనల్స్ లో వస్తున్నాయి కాబట్టి ప్రేక్షకులు కన్విన్స్ చేస్తారని నా అభిప్రాయం. బెనిఫిట్ షోస్ లేవంటున్నారు, ఈ ఎఫెక్ట్ అని పడుతుందా? బెనిఫిట్స్ లో లేకపోవడం వల్లే ఫ్యామిలీ హ్యాపీగా చూడొచ్చు అని నా అభిప్రాయం. ఎందుకంటే చిన్నపిల్లలు ఏడిపించారని మొన్న పుష్ప 2కి వెళ్ళి అవన్నీ కాకుండా హ్యాపీగా మార్నింగ్ షో నుండి ఈవినింగ్ హ్యాపీగా చూస్తారు, ఏ గొడవ లేకుండా. ఇంకా ఎక్కువ కలెక్షన్స్ అంటే ఇంకా రామ్ చరణ్ గారి గ్లోబల్ స్టార్ అండి. ఆయనకు తమిళ్ లో శంకర్ గారి క్రేజ్ ఉంది. ఈక్వల్ గా రజనీకాంత్ అంత క్రేజ్ శంకర్ గారు. బాబీ కూడా నాన్ స్టాప్ హిట్లు కొట్టింది కదా దీని బిఫోర్. బాబీ గారు వాల్టర్ వీరే తర్వాత ఈ సినిమా తీస్తున్నారు కాబట్టి 100% 3 సినిమాలు బాగుంటాయి. అనిల్ రావిపూడి, రాజమౌళి గారి తర్వాత అనిల్ రావిపూడి సక్సెస్ ఉన్నారు. అది ఇంకా కంటిన్యూ అవుతుందని నా అభిప్రాయం అండి. థ్యాంక్స్ అండి. తేజర్ ఇప్పుడు డాకు మహారాజ్ మీద చాలా ఎక్స్పెక్టేషన్ ఉంది భయ్య. బయట మాస్ ఫ్యాన్స్ అయితే బాలయ్య కోసం ఒక పెద్ద ఎత్తున ప్లాన్స్ ఉన్నాయి. ఆ ప్లాన్స్ అన్ని కూడా ఏంటంటే దానికి ఏకైక కారణం 109 సినిమా ఆయన NBK 109 కాబట్టి ఈసారి ఎక్స్పెక్టేషన్ మించి ఉండబోతుంది. అంటే ఇది వరకు ఆయన్ని కొత్తగా ట్రై చేద్దామని చూసారు చాలా మంది డైరెక్టర్స్, కొత్త లుక్ లో చూపిద్దామని చూసారు. క్లాసిక్ ఎప్పుడు కూడా బాలయ్య గారికి సెట్ అవ్వదు, ఎప్పుడు కూడా మాస్ ఆడియన్స్ కనెక్ట్ ఫిగర్ కాబట్టి మాస్ లుక్ అయితేనే పర్ఫెక్ట్ మ్యాచ్. అలాంటి మాస్ లుక్ తో వస్తున్నాడు డాకు మహారాజ్ తో. డాకు మహారాజ్ లో అసలు ఎంత మాస్ ఉందంటే లుక్స్ చూస్తుంటే నిజంగా ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. మంచి లుక్ చూసారా బాబు, అంటే పవర్ఫుల్ లుక్స్ మాట. ఒక రాజుకి అంటే ఒక దేశాన్ని పరిపాలించే రాజుకి ఉండవలసిన క్వాలిటీస్ అన్ని డాకు మహారాజ్ లో చూపించాడు. చాలా అంటే చాలా నీట్ గా ఉంది. ఆ గుర్రం మీద స్వారీ గాని, అది చేసే విధానం, అక్కడ ఆ గుర్రం మధ్యలోంచి తీసే విజువలైజేషన్, వెనకాల బ్యాక్గ్రౌండ్ స్కోరు, యానిమేషన్ అంతా కూడా పర్ఫెక్ట్ సెట్ అయింది. పాప సెంటిమెంట్ రెగ్యులర్ చేస్తున్నారు, హిట్ అవుతున్నాయి సినిమాలు. ఇది అందరూ కూడా మాట్లాడే మాట గానీ పాప సినిమా తీసిన ఇప్పుడు వరకు ఫెయిల్ అవ్వలేదు. మరి అది సెంటిమెంట్ కింద ఫీల్ అవుతున్నాడో ఏమో తెలియదు. డైరెక్టర్
పాపతో వచ్చిన ప్రతి సినిమా బాలయ్య కథలో హిట్టే పడింది. ఎవరి కథలో అయినా సరే పాప సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది బాగా. కాబట్టి ఈసారి కూడా వర్కౌట్ అవుద్ది. ఈ పండక్కి, ఈ సంక్రాంతికి దుమ్ము దులుపుతాడని నాకు అనిపిస్తుంది. తమన్ గారు మ్యూజిక్ బాగా ఇచ్చాడు, ఎలా అనిపించింది? తమ్మన్ గారి మ్యూజిక్ అంటే ఈ మధ్యకాలంలో సెన్సేషన్. మొత్తం ఏ సినిమా చూసినా తమ్మన్ గారే మ్యూజిక్. కాబట్టి డిఎస్పి అసలు ఎక్కడ కనబట్టలేదు. కాబట్టి తమ్మన్నకు ఒక ఛాన్స్ ఇచ్చాడు డిఎస్పి గారు తప్పుకొని. తమ్మన్న ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా బిజీ షెడ్యూల్ లో ఉన్నాడు. ప్రతి సినిమాకి వెనకాల మ్యూజిక్ డైరెక్టర్ ఎవర్రా అంటే ఎస్ఎస్ తమ్మన్న. ఈ టైప్ లో వినబడుతుంది కాబట్టి ఆయన వెర్షన్ కూడా మారింది కాబట్టి చాలా బాగా అంటే చాలా బాగా అనిపిస్తున్నాయి. దీనితో ఇంకో 2 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి పండక్కి, మరి ఏది ఎలా వెళ్తుంది? సంక్రాంతికి వస్తున్నాము. అలాగే డాకు మహారాజ్, గేమ్ చేంజర్ అయితే కట్అవుట్ తోనే భయపెట్టాడు జనాల్ని. మరి థియేటర్ లోకి వచ్చిన తర్వాత శంకర్ మార్క్ ఎంతవరకు చూపించాడు సినిమాని అనేది చూడాలి. ఇక సంక్రాంతికి వస్తున్నాం అంటే ఆల్మోస్ట్ అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా. ఆల్మోస్ట్ ఫ్యామిలీ ఆడియన్స్ హాయిగా కూర్చొని నవ్వుకునే సినిమా. మళ్ళీ F2 ట్రాక్ అయితే రివీల్ అవుద్ది. F2 ట్రాక్ రివీల్ అయిందంటే ఖచ్చితంగా అది కూడా ఫన్ అండ్ ఫ్యామిలీ డ్రామా కింద నడుస్తుంది కాబట్టి అది కూడా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా బాలయ్య గారు అయితే ఒక రేంజ్. ఆయన రేంజ్ ఏంటంటే మీసం మెలేసినా, తొడకొట్టినా, సుబ్బులు లేసినా ఎవరి గురించి మాట్లాడుకుంటారంటే ఇండస్ట్రీ మొత్తం కూడా టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ లో మాట్లాడతారు తెలియదు కానీ ఈ అన్ని వుడ్ లో మాట్లాడే ఏకైక వ్యక్తి బాలయ్య బాబుకి అంత ఫ్యాన్ బేస్ ఉంది. అంత అదే ఆ విజువలైజేషన్ ఎక్స్పెక్టేషన్ ఉంది. కాబట్టి బాలయ్య గారికి సెట్ అవుద్ది. అలాంటివి కూడా ఇంకెవరికి సెట్ అవ్వవు. ఆయన ఈ డాకు మహారాజ్ తో గట్టిగా హిట్ కొట్టే అవకాశం ఉంది. ప్రొడ్యూసర్ చిరంజీవి గారు సినిమా కన్నా బాగా వచ్చిందని అన్నారు. బాబీ గారు మొన్న శ్రీకాకుళం షెర్లక్ హోమ్స్ అదే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చినప్పుడు ఒకటే చెప్పాడు, డాకు మహారాజ్ అరిస్తే మీరు అరిచిన దానికన్నా మించి ఉండబోతుంది సినిమా అన్నది. కాబట్టి ఎక్స్పెక్టేషన్ మించి ఉండబోతుందని అందరికి కూడా ఒక హైప్ అయితే క్రియేట్ అయింది బయట. నేను సంక్రాంతి ఫెస్టివల్ గురించి వెయిట్ చేస్తున్నా. ఆ ఫెస్టివల్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచేది ఎవరో, ఓడేది ఎవరో చూడాలి. నాకు తెలిసినంత వరకు 256 feet కట్అవుట్ పెట్టేసి రామ్ చరణ్ గారిది చాలా హల్చల్ అయితే చేస్తున్నారు విజయవాడలో. కాబట్టి అక్కడ బెనిఫిట్ షోలు ఉన్నాయి కాబట్టి అక్కడ వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. మనకు లేవు బెనిఫిట్ షోలు. కనీసం మనకు కూడా ఉంటే బాగుండని అనుకుంటున్నా. కానీ ఎక్కువ ఎక్స్పెక్టేషన్ ఎవరి మీద ఉందంటే శంకర్ గారి మీద. ఎందుకంటే రామ్ చరణ్ గారు శంకర్ గారిని బాగా ఎత్తేసారు మొన్న డల్లాస్ ఈవెంట్ లో. కాబట్టి